కావాల్సిన పదార్థాలు పాలు, సబ్జా గింజలు, సగ్గుబియ్యం నానబెట్టాలండి 1 అవర్ ముందు, తొందరగా ఉడుకుతాయని చెప్పేసి. దాంట్లో వేయడానికి కర్బూజా గింజలు తీసేసి కొంచెం చిన్నగా సైజులో కట్ చేసుకోవాలి. దానిమ్మ గింజలు, దీనికి సరిపడా కొంచెం షుగర్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం పాలపిండి అండి, మిల్క్ పౌడర్, మిల్క్ పౌడర్ ఏదో, కొంచెం జీడిపప్పు. ఓకే, అంతే అంతే అండి. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకేనండి. స్టవ్ వెలిగించి పాలు పోసుకొని, ఓకే, సిమ్లో ఉండగానే పాలపిండి వేసేసుకొని కలిపేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. సో ఫస్ట్ మిల్క్ బాయిల్ అవుతుండగానే పాలపిండి వేసేసుకోవాలండి, అంటే మళ్ళీ ఉండలు కట్టేస్తాయండి. ఓకే, మనం హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకుని తిప్పుకోవాలి. ఓకే, ఇవేంటంటే కొంచెం థిక్నెస్ అండి జ్యూస్కి. పిల్లలు పాలు ఊరికిన తాగారు కదా, కొంచెం చిక్కగా ఉండి, ఇప్పుడు ఈ మధ్యన డ్రై ఫ్రూట్ జ్యూస్లు అవన్నీ తాగుతున్నారు కదా, ఇలా వేస్తే కొంచెం బాగుంటుంది వాళ్ళకి. సో మళ్ళీ ఇక్కడ మదర్ వచ్చారు, పాలు తాగరు కాబట్టి పాలతో ఏదో ఒకటి తాగేస్తారు. జస్ట్ ఉండలు కడిగి కొంచెం బాయిల్ అయితే సరిపోతుందండి. సో ఈ రెసిపీ మీ స్పెషాలిటీయా? నాదండి, మీరే క్రియేటర్ అన్నమాట. నేనే క్రియేటర్ అండి దీనికి. చూడండి మొత్తం కరిగిపోయింది పాలపిండి. జస్ట్ కొంచెం కరిగిన తర్వాత షుగర్ వేసుకుందామండి. 1 స్పూన్ సరిపోతుందండి దీనికి. ఫుల్ తీసుకుందాం. ఓకే, పాలపిండి కొంచెం లైట్ షుగర్ ఉంటుంది కాబట్టి మనకి ఇంత షుగర్ పట్టదు. ఓకే, జస్ట్ ఇది కరిగేంత వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ అయినా తాగలేరు కదండి. సో ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. జస్ట్ కవర్ టైప్ సరిపోతుంది. ఇలా ఇలా వస్తే చాలండి. పాలపిండి ఉండాలి, మనకు కనిపించకూడదు అనమాట. ఓకే, జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. పొంగన అవసరం లేదండి పాలు. ఓకే, జ్యూస్ కాబట్టి కొంచెం వేడైతే సరిపోతుంది. ఇలా కొంచెం కాగినాయండి, ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే, పంచదార అలా ఉండొచ్చండి, దాంట్లో పర్వాలేదు. దీంట్లో కంప్లీట్గా కరిగిపోని అవసరం లేదండి. మనం దీంట్లోనే సగ్గుబియ్యం ఉడకపెట్టేసుకుందామండి. 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా, ఓకే, అవి వేసుకుందాం. ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మళ్ళీ ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకుంటే కొంచెం నానబెట్టినవి ఏంటంటే తొందరగా ఉడుకుతాయండి, టైం తీసుకో. మనం ఇందులో కొంచెం అంటే వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ సరిపోతాయండి. ఓకే, మళ్ళీ పాలు పలచగా అవుతాయి కదా, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఓకే, ఇవి తొందరగానే ఉడికిపోతాయి. సో మరి దుర్గా గారు, మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటే ఏం లేదండి, పిల్లల కోసం ఇష్టమైన వంటలు ట్రై చేయడం, వాళ్ళు హ్యాపీగా తింటే అదొకటి, అదే ఆనందం, అంతే. మీరేంటండి, ఎడ్యుకేషన్ ఏంటండి మీది? లేదండి, అంతగా చదువుకోలేదు, చాలా తక్కువ చదువుకున్నాను నేను. కానీ నేను చదువుకోలేదు కాబట్టి పిల్లల్ని బాగా చదివిద్దాం అని చెప్పేసి. సో హెల్దీ ఫుడ్ పెట్టి ఇంకా మంచిగా చదివించాలండి పిల్లలు. సో ఇద్దరు ఇంజనీరింగ్ అనండి? ఇద్దరు ఇంజనీరింగ్. ఓకే, సో ఇవి తాగేటప్పుడు కూడా మనకి లైట్గా తగులుతూ ఉంటే బాగుంటాయి. ఇవి బాడీ చాలా హీట్ తగ్గిస్తాయండి. సగ్గుబియ్యం అన్నవి, ఇవి సబ్జా గింజలు అన్నవి బాడీ హీట్ చాలా తగ్గిస్తాయండి. సో జనరల్గా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కూడా సగ్గుబియ్యం జావది తాగిస్తారండి. షుగర్ కొంచెం తక్కువ వేసి తాగిస్తే మీకు వెంటనే రిజల్ట్ ఇస్తుందండి ఇది సగ్గుబియ్యం. ఇప్పుడు ఈ సమ్మర్ చాలా యూజ్ అవుతుందండి అందరికీ. కానీ చిన్న సైజు తీసుకోవాలండి, ఇవి పెద్ద సైజు తీసుకోకూడదు జ్యూస్లోకి. 2 రకాలు ఉంటాయి ఇందులో, పెద్ద ఉంటాయి, చిన్నవి ఉంటాయి. కానీ జ్యూస్లో మాత్రం చిన్న సైజే తీసుకోవాలండి, పెద్ద సైజు తీసుకోకూడదు. పిల్లలు ఇష్టపడరు, మరి ఇంత లావుగా వచ్చేవి ఇష్టపడరు. ఇవి కుక్ అయిపోతున్నాయండి. జస్ట్ ఇవి వైట్ నుంచి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి, మనకి అయిపోయినట్టే. మరి ఇది పలచగా అవసరం లేదండి. ఓకే, కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది.
ఇవి కుక్ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసి ఓకే. ఇవి కొంచెం చల్లారాలండి. సబ్జా గింజలండి ఎక్కువ నానబెట్టిన అవసరం లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఇవి నానిపోతాయి. ఓకే. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఓకే. ఫస్ట్ అవి చల్లారేలోపు మనం స్టార్ట్ చేసుకుందామండి గ్లాసింగ్. ఓకే. జస్ట్ ఒక 1 స్పూను, ఇష్టపడే వాళ్ళకైతే 2 స్పూన్స్ వేసుకోవచ్చండి. ఓకే. హెల్తీయే కాబట్టి కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదండి. అవును. తర్వాత కాసిన పాలు పోసుకుందామండి. ఇది కొంచెం గోరువెచ్చగా వేసేసుకోవచ్చండి, ఎందుకంటే మనం పాలు ఆల్రెడీ మరుగుపెట్టాం కదా, వేడిగా వేసుకున్నా పర్వాలేదు. చాలా మంది పిల్లలు చల్లగా తాగడం ఇష్టపడతారు, కొంతమంది వేడిగా ఉంటే ఇష్టపడతారు. ఇలా అయినా తాగేయచ్చు. ఓకే. జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవి బాగా బాయిల్ అయ్యాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కర్బూజా అండి. ఓకే. ఇవి ముక్కలు కొంచెం వేసుకుందాము. వాళ్ళు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు. సో కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ అలాంటివి అన్నీ వేసుకోవచ్చండి. మనకి ఏమి అవైలబుల్గా ఉన్నాయో, ద్రాక్ష పళ్ళు అంటే పులుపు సంబంధించి వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఓకే. పాలు కాబట్టి మనం మళ్ళీ విరుగుటం అలా అని జరుగుతుంది కాబట్టి ఇలాగ దానిమ్మకాయ గింజలు కానీ, ఈ కర్బూజా కానీ, అలాంటి యాపిల్ కానీ, పుచ్చకాయ ముక్కలు కానీ అలా వేసుకోవచ్చు అన్నమాట. కానీ పులుపు సంబంధించి వేసుకుంటే కొంచెం పంచేది అన్నమాట అండి జ్యూస్కి. దానిమ్మకాయ గింజలు మన ఇష్టం అండి. పిల్లలు వాళ్ళు ఎన్ని తింటానంటే మనకి అవన్నీ వాళ్ళు ఇష్టంగా వేసేసుకోవచ్చండి ఇందులో. ఇంకా ఫైనల్ పిల్లలు ఇంకా వద్దన్నా తినేవి ఏంటంటే జీడిపప్పులు. ఫైనల్ జీడిపప్పులండి. అయిపోయిందండి. సబ్జా సాబుదానా జ్యూస్, డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ అండి. టేస్ట్ వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్జా సాబుదానా డ్రై ఫ్రూట్ జ్యూస్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. సాబుదానా సబ్జా పాలు. కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, సబ్జా గింజలు, కర్బూజా ముక్కలు, పాలు, మిల్క్ పౌడర్, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, పంచదార, దానిమ్మ గింజలు. సాబుదానా సబ్జా పాలు. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పాలు పోసి అందులో పాలపొడి, పంచదార వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో సగ్గుబియ్యం ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా సబ్జా గింజలు, కాగపెట్టిన పాలు, అందులో ఉడకబెట్టిన సగ్గుబియ్యం, దానిపైన కర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, సాబుదానా సబ్జా పాలు రెడీ.